గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము మిక్స్డ్గా అంటే ఒక 60 to 90 డేస్ తర్వాత 300 డేస్, ఒక లాంగ్ టర్మ్ ఒక షార్ట్ టర్మ్ రెండు మిక్స్డ్గా ఇస్తున్నాను. చూసి పర్ఫెక్ట్గా దాని వాల్యూస్ అన్నీ నోట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ నేను ఒక వీడియో చూశాను సార్, ఆ వీడియోలో మీరు చెప్పారు అని అంటున్నారు. అంటే కొన్ని వందల వీడియోస్ నేను ఇచ్చున్నాను, అది మీరే నోట్ చేసి పెట్టుకోవాలి. ఏ వీడియోలో ఏం చెప్పాను, ఎంత స్టాప్ లాసు. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు తీసుకోవాలి. ఒక స్టాక్ అనలైజ్ చేసి అంటే అంత టైం స్పెండ్ చేసి ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ టైం. రియల్గా మనం ఇంత అనలైజెస్ చేసి చెప్పేవాళ్ళకి అది ఇంకొక అనలైజెస్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకే తెలుసు, కానీ దాని యొక్క ఎఫర్ట్ జస్ట్ ప్రేక్షకులకి మీకు జనరల్గా అది ఒక క్యాజువల్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ టఫ్ జాబ్ అండ్ వర్క్. అంటే పర్ఫెక్ట్గా తీయాలి కదా, ఎందుకంటే ఇట్స్ మనీ మ్యాటర్స్. మనం వచ్చి పర్ఫెక్ట్గా దాన్ని క్లియర్గా ఎక్కడ కొనాలి, ఏది స్టాప్ లాస్, ఏది టార్గెట్స్ అని క్లియర్గా మనం చూడాలి. అది అందుకనే మనము ఇంత టైం స్పెండ్ చేసిన దానివల్లే ఇంత మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి అదే కొంతమంది నన్ను అడుగుతారు, సార్ ఆ స్టాక్ మీరు చెప్పారు, ఆ వీడియో నాకు దొరకట్లేదు సార్ అని. బట్ నేను అదే చెప్తున్నాను, ఆ వీడియో మీరే దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని కాపీ చేసి పెట్టుకోవాలి, సేవ్ చేసి పెట్టుకోవడం. అలా చేసుకుంటే డెఫినెట్గా మీకు అది అంటే నోట్ చేయని వాళ్ళు. బట్ నన్ను అడిగితే ఒక బిజినెస్ చేస్తున్నామండి, బిజినెస్ చేసేటప్పుడు దానికి విలువ ఇచ్చి మనం ఎక్కడ కొంటున్నాము, ఎక్కడ స్టాప్ లాసు, ఎక్కడ టార్గెట్ అనేది నోట్ చేసి పెట్టుకోవడంలో తప్పేం చెప్పండి? అదేమన్నా నామూసా? జస్ట్ వీడియో చూసి మైండ్లో పెట్టుకోవడానికి. నిన్న ఏం చేసామనేది ఈరోజు మనం నిన్న వాట్ ద మీల్ వి ఆర్ టేకన్, మనం ఏం తీసుకున్నాం అనేది ఈరోజు అడిగామంటే చాలామంది చెప్పలేదు. బట్ ఇంత ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా టఫ్ కదా. కాబట్టి మీరు క్లియర్, ఎందుకంటే నాకు కాల్ వస్తున్నాయి అందుకని చెప్తున్నాను. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి VRL లాజిస్టిక్స్. చూడండి, VRL లాజిస్టిక్స్ ఇది NSE కోడ్ కూడా VRL LOG అని ఉంటుంది. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 700 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది వచ్చి ఒక 300 డేస్ అండి, 300. నెక్స్ట్ స్టాక్ వచ్చి షార్ట్ టర్మ్ చెప్తాను. ఇది వచ్చి ఇప్పుడు చూడండి 700 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, అదే చెప్తున్నాను. తక్కువ దొరుకుతుందని వెళ్ళి చీప్గా దొరుకుతుందని కొనబాకండి. చీప్గా దొరికే వస్తువులు చీప్గానే ఉంటుంది. ఒక ప్రైస్ పెట్టి కొనేది ప్రైస్ బ్రాండ్ లాగానే ఉంటుంది. అది చూడండి 770 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. 770 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి అంటే 770 ట్రిగర్ అయిన తర్వాత అక్కడి నుంచి 100 కాదు, 150 రూపాయలు దిగినా కూడా ఏం బాధలేదు, 200 రూపాయలు దిగినా కూడా బాధలేదు, కొనండి, తప్పులేదు. బట్ ఆ 770 వాల్యూ అనేది ట్రిగర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. టార్గెట్ వచ్చి 1017 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 1272 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 475 రూపాయలు స్టాప్ లాస్. VRL లాజిస్టిక్స్ ఇది కూడా వచ్చి 6,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ITC కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో జూలై 8th and 9th
2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. లాస్ట్ ఒక 2 సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, అంటే ఇది ముందుగానే కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అవన్నీ చేసుకుంటే కానీ అక్కడికి మీరు రాలేరు. కొంతమంది చూసుకుందాంలే లాస్ట్ మూమెంట్లో వెళ్దాంలే అనుకుంటారు. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ వర్క్స్ అన్నీ మీరు కంప్లీట్ చేయాలి. అది కొన్ని ఇంటర్నల్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకుని వస్తేనే అక్కడ మీకు, అందుకనే మీరు ప్రియర్గా ఇది బుకింగ్ చేసుకోవాలని చెప్తున్నాం. అది లాస్ట్ ఒక 2 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. యాజ్ సూన్ అస్ మనము నెక్స్ట్ సెషన్ చెన్నైలో డేట్ యాజ్ సూన్ అస్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాము. తర్వాత మరొక స్టాక్ వచ్చి బిర్లా కార్పొరేషన్. చూడండి, బిర్లా కార్పొరేషన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1202 రూపాయలు ఉంది. చూడండి, 1202 రూపాయలు, 3 రూపాయలు ఉంది. ఇది వచ్చి ఇక్కడ బై చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా 1175, 1160 ఆ రేంజ్ వచ్చినా కూడా అక్కడ కూడా బై చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక 60 to 90 డేస్ అండి. టార్గెట్ వచ్చి 1418 ఫస్ట్ టార్గెట్, 1671 సెకండ్ టార్గెట్, 2074 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 929 రూపాయలు స్టాప్ లాస్. 9400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత మంత్లీ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా మంత్లీ బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్స్ కూడా చాలామంది తీసుకున్నారు. మొహోరత్ ట్రేడింగ్ నుంచి లాంచ్ చేసాం, ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అది. తర్వాత ఇంకో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి మనది గురుప్రసాద్ అకాడమీలో. ఒక యూనిక్ ప్రోడక్ట్ ఏంటంటే, నన్ను రెగ్యులర్గా కొంతమంది అడుగుతూ ఉంటారు, అప్రోచ్ చేస్తూ ఉంటారు, సార్ నా దగ్గర ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, 10 crores 20 crores స్టాక్ మార్కెట్లో ఒక 1 crore 2 crore నేను డైవర్సిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ మాకు చెప్పండి అని నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. సో బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అది ఎట్లంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయాలి. ఆ ప్రోడక్ట్ చాలామంది తీసుకున్నారు ఆ ప్రోడక్ట్. అది ఎట్లంటే మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము, వాళ్ళు చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో కొని పెట్టుకుంటారు, ఆ డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsలో ఆ స్టాక్స్ అన్నీ ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మన guruprasadacademy.com వెబ్సైట్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ నిఫ్టీ గురించి ఇస్తుంటాను. వండర్ఫుల్ అప్డేట్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎప్పుడు సడన్గా వస్తుంది అక్కడ అప్డేట్స్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.